అప్డేట్ మనం దిల్సుఖ్ నగర్ వెళ్దాం. దిల్సుఖ్ నగర్ నుంచి వర్షానికి సంబంధించి అలాగే ట్రాఫిక్ జామ్ కి సంబంధించి పూర్తి అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి ప్రేమ్ లైవ్ లో అందుబాటులోకి వస్తున్నారు. ప్రేమ్, ప్రస్తుతం అక్కడ ట్రాఫిక్ జామ్ కి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఎంతవరకు వాహనాలు రోడ్లపై నిలిచిపోయి ఉన్నాయి? థ్యాంక్ యూ నళిని. ముఖ్యంగా పటాన్ చెరువు నుంచి ఎల్బీనగర్ వెళ్ళేటువంటి ప్రధాన రహదారి ఇది. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఈ రహదారి అంతా కూడా పూర్తిగా కూడా వాహనాలతో రద్దీగా కూడా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సుమారుగా 2 గంటలకు పైగా కూడా ఈ వాహనాలని కనీసం 1 కిలోమీటర్ మేర కూడా కదలకుండా ఇదే పరిస్థితి కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా గత 4 గంటలుగా కురుస్తున్నటువంటి ఒక భారీ వర్షం కారణంగా కూడా పూర్తిగా రోడ్లన్నీ కూడా అటు నీలమయం అయిపోయినటువంటి నేపథ్యంలో పూర్తిగా ఈ వాహనాలన్నీ కూడా ఆ యొక్క నీళ్లతో కూడుకున్నటువంటి ఆ రోడ్లపై పూర్తిగా కూడా ఈ యొక్క ట్రాఫిక్ జామ్లో కూడా ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దాంతోపాటుగా కూడా అటు సాయంత్రం సమయం కావడంతో అటు ఆఫీసుల నుంచి బయలుదేరే వాహనాల రద్దీతో కూడా ఈ యొక్క వాహనాలన్నీ కూడా పూర్తిగా ఒకేసారి రోడ్డుపైకి రావడం నేపథ్యంలో కూడా అటు ఈ వాహనాలన్నీ కూడా పూర్తిగా ట్రాఫిక్లో ఇరుక్కున్నాయి. అంటే అటు ముఖ్యంగా చెప్పాలంటే ఏదైతే పైనుంచి కురుస్తున్నటువంటి ఒక భారీ వర్షం ఒకవైపు, అలాగే ఈ రోడ్లపై పూర్తిగా ఆగిపోయినటువంటి వాహనాలన్నీ ఒకవైపు, అంటే పూర్తిగా ఈ 2 రకాల ఇబ్బందులతో అటు వాహనదారులు కూడా బాగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే కొద్దిసేపటి క్రితమే, అంటే ఒక అర్ధగంట క్రితం నుంచి కూడా కాస్త వర్షం ఉపశమనం కల్పించినప్పటికీ కూడా తిరిగి మరొకసారి వర్షం ప్రారంభమైంది. అయితే ఈ గ్యాప్ వరకు కూడా అటు ఏదైతే సాయంత్రం సుమారు 6:30 నుంచి కూడా ప్రారంభమైనటువంటి యొక్క వర్షం కారణంగా కూడా అటు వాహనదారులంతా కూడా పూర్తిగా ఇబ్బంది ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. ఇటు ఈ మార్గం గుండా వెళ్తున్నటువంటి ఏదైతే ఫ్లైఓవర్లు కావచ్చు, అలాగే మెట్రోకి సంబంధించినటువంటి ఈ బ్రిడ్జ్ కింద కూడా ఈ వాహనదారులంతా కూడా తలదాచుకున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. ముఖ్యంగా అటు ఏదైతే ఈ ప్రధాన మార్గమైనటువంటి మార్గం నుంచి అటు ఎంజీపీఎస్ నుంచి కూడా నిత్యం ఇటు నల్గొండ జిల్లాకు కావచ్చు, అలాగే అటు మిర్యాలగూడ, సూర్యాపేటతో పాటుగా కూడా ముఖ్యంగా అటు ఆంధ్రాకు కనెక్టివ్ ఉన్నటువంటి మెయిన్ రోడ్ కావడం నేపథ్యంలో కూడా వాహనాల రద్దీ కూడా ఎక్కువగా ఉంటుంది. కామన్గానే ప్రతిరోజు సాయంత్రం సమయంలో చాలా రద్దీగా ఉండేటువంటి ఒక ప్రధాన రహదారి ప్రస్తుతం ఈ వర్షం కారణంగా కూడా మరింతగా కూడా ఈ యొక్క రద్దీ పెరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో అటు వాహనదారులతో పాటుగా కూడా వివిధ ప్రాంతాలకు వెళ్ళేటటువంటి, అంటే ఇతర ప్రాంతాలకు అటు ఆంధ్రాకు కానీ లేదంటే డిస్టిక్లకు వెళ్ళేటటువంటి ప్రజలంతా కూడా ఇక్కడ ట్రాఫిక్లో ఇరుక్కొని అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితులుగా కనిపిస్తుంది. ముఖ్యంగా దాంతోపాటుగా కూడా అటు ఏదైతే ఆఫీసుల నుంచి బయలుదేరేటువంటి ఒక వాహనదారులంతా కూడా అటు మధ్యలో ఇరుక్కున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. దాంతోపాటుగా కూడా ఈ యొక్క రద్దీ సమయం నేపథ్యంలో వర్షం కురుస్తున్న కారణంగా చాలామంది ఆల్టర్నేట్గా అటు మెట్రో స్టేషన్స్ కూడా మెట్రోలో కూడా ప్రయాణం చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అటు మెట్రో స్టేషన్లో కూడా పబ్లిక్ బాగా కిక్కిసిపోయినటువంటి పరిస్థితి అని చెప్పుకోవచ్చు. నళిని, రైట్ ఫ్రెండ్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్. రైట్, అది దిల్సుఖ్ నగర్ లో నెలకొన్న స్థితి మనం చూసాం. పూర్తిగా వాహనాలతో రోడ్లన్నీ కూడా ఇప్పటికీ దర్శనమిస్తున్నాయి. రాత్రి సమయం దాదాపుగా 10:15 కావస్తోంది. అయినప్పటికీ ఇప్పటికి కూడా పూర్తిగా రోడ్లపై ప్రతి చోట కూడా వాహనాలు నిండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రాత్రికి కూడా అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అధికారులు అవసరం అయితే తప్ప ఎవరిని బయటకు రావద్దని సూచనలు జారీ చేస్తున్నారు.